ఈరోజు మనం నా ఫేవరెట్ ఆల్మోస్ట్ అందరి ఫేవరెట్ అనమాట. మోమోస్ చేసుకోబోతున్నాము. ఇది నేను ఆల్మోస్ట్ ఒక 5-6 టైమ్స్ వరకు ట్రై చేశాను. కరెక్ట్‌గా షేప్ అయితే నాకు లాస్ట్ 2 టైమ్స్ నుంచి వస్తుంది. సో, దానికోసం ఫస్ట్ అయితే చట్నీ కోసం టొమాటోస్, ఎండుమిరపకాయలు, గార్లిక్ అనేది బాయిల్ చేయడానికి పెట్టేసాను. నెక్స్ట్ డో కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసాననమాట. సో, ఫస్ట్ ఇప్పుడైతే నేను ఈ గ్రేటర్‌లో ఆనియన్స్ అలాగే చిల్లీస్ కొంచెం గ్రేట్ చేసుకున్నాను. చిన్నగా గుండగా వస్తాయని చెప్పి. మనమైతే అంత షార్ప్‌గా మనమైతే కట్ చేయలేం కదా! సో, నెక్స్ట్ మా మమ్మీ చేతేమో క్యాబేజీ కట్ చేయించాను. అది గ్రేటర్‌లో ఎయలేదు. కానీ గ్రేటర్‌లో వేసినంత షార్ప్‌గా గుండగా భలే కట్ చేసింది మా మమ్మీ అయితే. నేను కూడా కట్ చేయలేను. సో, ఆ 2 బాగా ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు వెజ్ మోమోస్ చేయబోతున్నాం అనమాట. సో, అందులో కొంచెం కారం, పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను. అలాగే ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి అది కూడా కొంచెం వేసుకున్నాననమాట. సో, అది బాగా వేసిన తర్వాత ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిపోయిన తర్వాత అది కొంచెం పక్కన పెట్టేసి, ఇవతల పక్క మనం బాయిల్ చేసుకున్నాం కదా చట్నీ కోసం, అవి టొమాటోస్ ఇలా పీల్ చేసేయాలి. సో, పీల్ చేసి ఒకవేళ మీకు కాలుతుంది అనుకుంటే ఇలాగ ఫోర్క్‌తో కూడా ఫోర్క్ యూజ్ చేసి కూడా పీల్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు చట్నీ కోసం నేను మిక్సీ ఆడుకుంటున్నాననమాట. ఏవైతే బాయిల్ చేశానో అవన్నీ. అందులో కొంచెం సాల్ట్ అలాగే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి కూడా కొంచెం వేసుకుంటున్నాను. సో, ఇదైతే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలామంది చట్నీని కూడా ఫ్రై చేస్తారు. కానీ నాకు ఫ్రై చేస్తే నచ్చదు. డైరెక్ట్‌గానే తింటాను. సో, అది అలా సెపరేట్‌గా పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు ఇది కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. అందుకే కొంచెం పుదీనా ఏమంటారు దాన్ని? కొత్తిమీర కూడా వేసుకొని పక్కన పెట్టేసాను. మనం ఆల్రెడీ కలిపి పక్కన పెట్టుకున్న పిండిని కూడా తీసుకోవాలి. ఎప్పుడూ అందరూ మైదా పిండి యూజ్ చేస్తారు. బట్ నేనైతే గోధుమ పిండి మాత్రమే యూజ్ చేస్తాను. నేను పెద్ద చపాతీ పామేసి ఇలాగ గ్లాస్‌తో కట్ చేసుకుంటాననమాట. సో, తర్వాత మనం మోమో షేప్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్స్ చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్ మాత్రమే చేస్తాననమాట. ఇది నాకు షేప్ రావడానికి ఒక 5 టైమ్స్ చేస్తే గాని నాకు రాలేదు. ఇప్పుడైతే పర్ఫెక్ట్ చాలా స్పీడ్‌గా చేసేస్తాను. సో, మన మోమోస్ అనేవి ఇలా చేసుకొని మా ఇంట్లో మోమో స్టీమర్ లేదు కాబట్టి ఇడ్లీ కుక్కర్‌లో పెట్టుకుంటున్నాననమాట. సో, ఆయిల్ అప్లై చేసుకోండి లేకపోతే స్టిక్ అయిపోతాయి. సో, అప్లై చేసుకొని నేను ఒక 20 మినిట్స్ వరకు వదిలేసాను. తర్వాత ప్లేట్‌లో సర్వ్ చేసుకొని వీలైతే మయోనైస్ వేసుకోవచ్చు. నాకు మయోనైస్ అంతగా నచ్చదు. బట్ మీకు చూపిద్దామని ప్లేట్‌లో వేస్తున్నాననమాట. సో, అది మోమో చట్నీతో మయోనైస్‌తో మీ మోమోస్ అనేవి ఎంజాయ్ చేయండి. మరి నా రెసిపీ మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? మరి సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు.